హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో కెరీర్ గైడెన్స్ నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ప్రీవియస్ వీడియో. సో ఈ వీడియోలో నేను హెల్త్ మీద ఫోకస్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి దాదాపు 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి నైట్కి మార్నింగ్కి దాదాపు 10 to 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. దాన్ని బట్టి మన డైలీ యాక్టివిటీస్ ఎంత ఎనర్జెటిక్గా చేయగలుగుతామనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మార్నింగ్ టైము ఐ వుడ్ ప్రిఫర్ టు టేక్ ప్రోటీన్ అండ్ ఫైబర్. సో ప్రోటీన్ కోసం నేను ఎగ్స్ తీసుకుంటాను. సో ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఎందుకు 3 తీసుకున్నానంటే ఐ విల్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ ఈ పచ్చ సోనాని తీసేసి నేను ఓన్లీ వైటే తింటాను. సో ఇప్పుడు let me remove this yellow one. This is how I'm removing the yellow one. సో ఇప్పుడు మీరు చూసారంటే ఎల్లో తీసేసి ఓన్లీ వైటే పెట్టుకున్నాను. సో దీంట్లో టర్మరిక్ కొద్దిగా యాడ్ చేస్తాను నేను. టర్మరిక్ మీకు తెలిసే ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ ఇది. తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. బెటర్ టు అవాయిడ్ స్పైసీ, ఎందుకంటే నేను ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు కారము. తర్వాత సాల్ట్ ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళైతే బెటర్ టు అవాయిడ్ సాల్ట్. బీపీ లేని వాళ్ళు కూడా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేస్తున్నాను. కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు, బట్ నేను ఏంటంటే ఆనియన్స్ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఆనియన్స్ వల్ల అసిడిటీ ఫామ్ అవుతుంది. సో ఎవరైనా సరే అసిడిటీ రిఫ్లెక్షన్ ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆనియన్స్ని, గార్లిక్ని అవాయిడ్ చేయండి. ఈవెన్ టమోటాస్ కూడా అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు నేను ఇది కలిపి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైబర్ కోసం నేను ఏం చేస్తానంటే వెజిటబుల్స్ అంటే ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను వెజిటబుల్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ వెజిటబుల్స్ కొద్దిగా లైట్గా బాయిల్ చేస్తాను. కొద్దిగా వాటర్ వేయండి. ఇలా బాయిల్ అవుతుంటాయి. సో
So next this is avocado oil. ఎగ్ వైట్ ఉంది కదండి, కలిపాను కదా, అది ప్యాన్ మీద వేస్తాను. ఇది కావాలంటే మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. కొంతమందికి మష్రూమ్స్ ఎలర్జీ ఉంటుంది, సో ఎలర్జీ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ తినకండి. ఏదైనా సరే వెజిటబుల్స్ మీకు ఏమైనా ఎలర్జీ ఉన్నవి అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు ఆమ్లెట్ మీద కొద్దిగా లైట్గా మళ్ళీ పైన ఆయిల్ వేద్దాము. ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చీజ్ తినే వాళ్ళైతే కొంచెం లైట్గా చీజ్ వేసుకుంటే బాగుంటుంది, మరి ఎక్కువ చీజ్ కూడా మంచిది కాదు. సో ఇప్పుడు మనం చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ పెట్టేద్దాము. బాయిల్ చేసిన బ్రాక్లీ, తర్వాత స్పినాచ్, బీట్రూట్ పెట్టేద్దాం ఇక్కడ. నేను స్టాప్ చేస్తాను అవన్నీ ఇంకా. సో చాలా పెట్టాం కదా స్టఫ్, సో కొద్దిగా తీయడం కష్టం అవుతుంది. సో వెజిటబుల్ ఆమ్లెట్ ఈస్ రెడీ. Paste. This is my breakfast for today. Let me try to taste it. Let me try salmon also.
వెరీ నైస్. మీ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. I wish you all Happy New Year. Be safe. Bye bye.